హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ లంచ్ చేసేసారా? నేను ఇంతకు ముందే లంచ్ చేశాను ఫ్రెండ్స్. ఈరోజైతే నిన్నటి వ్లాగ్ కొద్దిగా అప్లోడ్ చేస్తున్నాను. బట్టలు మడిచి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే బాగా బద్ధకం ఫ్రెండ్స్ నాకు. మీరు ఎలాగ చేస్తారో ఏమో కానీ బట్టలు అందరివి వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసినా కానీ ఇవన్నీ ఆరిన తర్వాత తెచ్చి మడిచి పెట్టుకొని ఎవరి సెక్షన్ ఎవరి కబోర్డ్లో వాళ్ళ బట్టలు సర్దడము, ఐరన్కి బట్టలు పంపించడము, ఇవంతా ఒక పెద్ద శ్రమ అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఫ్రెండ్స్? అలాగే అయితే ఒక కామెంట్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మీకు ఎలాగ అనిపిస్తుంది? నాకైతే ఒక్కొక్క రోజు బట్టలు మడవను, అన్నీ కలిపి ఒక దగ్గర వేసి పెట్టేస్తాను. ఓపిక అనిపించినప్పుడు, ఖాళీ దొరికినప్పుడు మాత్రమే మడుస్తాను. ఒక్కొక్క రోజు వారం రోజులు కూడా అలాగే ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి బట్టలు మడవకుండా. మీరు ఎలాగ చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేయకముందే ఇవన్నీ మడిచి పెట్టుకుంటున్నాను. కొంచెం ఖాళీ దొరికింది, అవన్నీ మడిచి పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరేం చేశారు వంటలు? నేనైతే పప్పు, కాకరకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసి టమోటా పప్పు, గట్టి పప్పు చేశాను. మిరప్పొడికి బదులు అంటే రెడ్ చిల్లీ పౌడర్కు బదులు రెడ్ చిల్లీ వేశాను ఫ్రెండ్స్. అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది ఏంటి అమ్మా అని అనుకోకండి. అలవాటు అయిపోయిన వర్డ్స్ అలాగొచ్చేస్తున్నాయి. పక్కా తెలుగు నేను. ఇంగ్లీష్లో రాయడం చాలా తక్కువ. చదివేసి మాట్లాడేయడం అంటే కంటిన్యూగా మాట్లాడేస్తాను. వచ్చిన మాటలన్నీ కూడా రాయడం అయితే అస్సలు రాదు ఫ్రెండ్స్. లైవ్లో అడుగుతూ ఉంటారు చాలామంది, మీరేం చదువుకున్నారమ్మా అని. నాకు నిజంగానే సిగ్గేసేస్తుంది ఫ్రెండ్స్. నేను ఇంగ్లీష్ని ఎంకరేజ్ చేయడం కాదు, పిల్లలకు నేర్పిస్తూ నాకు అలాగ వచ్చేసాయి వర్డ్స్ అంతే. వేరేగా తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. అలవాటు అయిపోయిన వర్డ్స్ని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదాన్న నేర్పించేటప్పుడు అవి అలాగా కంటిన్యూ అయిపోయాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు, నువ్వు ఇంగ్లీష్ పిల్లవే అనేసి. ఇంగ్లీష్ ఆవిడ నువ్వు అంటూ ఉంటారు. కానీ నాకు అలవాటు అయిపోయిన పదాలు కొన్ని జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటాను, కానీ అలాగొచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడైతే చెప్పాను కదా, ఎండుమిర్చి గట్టిపప్పు చేస్తున్నాను టమోటాలు వేసి. 2 టమోటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగానే చేస్తున్నాను పప్పు ఒక పూటకే. ఈ మధ్య పిల్లలు అడుగుతున్నప్పుడు చెప్తున్నాను కదా, ఒక కూర 2 రోజులు తింటున్నాము అని. ఈరోజు అయితే కొద్దిగానే చేస్తున్నాను ఫ్రెండ్స్. నవ్వకండి, అమ్మకు హెల్త్ ఇష్యూ ఉంది, అందుకని అలాగ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇదిగోండి పప్పు కడిగి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేశాను, సరిపడినంత చింతపండు వేశాను, టమోటాలు 2 కట్ చేసి పెట్టాను. ఇదొక 2-3 వెయిట్లు రానిచ్చేసామనుకోండి, ఇంకా పప్పు రెడీ అయిపోతుంది. మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే. ఆనియన్స్ వేసి పోపు పెడతాను. ఇక్కడైతే ఆనియన్స్ వేయడం స్కిప్ చేసేసాను ఫ్రెండ్స్, హడావిడిగా చేశాను. ఇక్కడ టమోటా రసం ప్రిపేర్ చేస్తున్నాను. అంటే టమోటా రసం అంటే మిరియాలు ఎక్కువ వేసి రసం పెడుతున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలు ఉడుకుతున్నాయి కదా, ఈరోజు కొంచెం హెవీగా చేయడమే అవుతోంది. రసం పెడుతున్నాను. కాకరకాయలు ఇలా కాయలుగా చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, తప్పదు. ఇవంతా ఒక 80% ఉడికించుకొని, ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని అవి నీళ్లు వంపేసి, దాని తర్వాత వేరుశనగకాయల పొడి, కారము, ఉప్పు అంటే సాల్ట్ కలిపి అందులో గుత్తి వంకాయలాగా కూర్చి వేపాలి ఆయిల్లో కాకరకాయలు. అలాగ చేస్తాను. ఇక్కడైతే రసంకి టమోటాలు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసాను. ఇంగు కొద్దిగా వేశాను. వెల్లుల్లి కూడా దంచి వేశాను ఫ్రెండ్స్ ఇందులో. మీరు అడుగుతూ ఉంటారు కదా, ఉల్లి వెల్లుల్లి మీరే తినరా, ఇంట్లో అందరూ తినరా అని. అందరూ తింటారు ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే తినను. రసం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ పోపు పెట్టేశాను. గట్టి పప్పు అని చెప్పాను కదా, ఇది చల్లారేసరికి బాగా గట్టిగా వచ్చేస్తుంది. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా పప్పులో అలాగ మితంగా గట్టిగా చేసుకున్నామనుకోండి, రైస్లోకి బాగుంటుంది, రోటీలో కూడా బాగుంటుంది. కాకరకాయలు అయితే రెడీ అయిపోయాయి. పప్పు చూడండి, సో యమ్మీ. నచ్చితే ఒక లైక్